కాబట్టి అమర్దీప్ విన్నర్ అవుతారు. టాప్ 3 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3లో ఫస్ట్ వచ్చేసి మనకి యావర్ ఉంటాడు. యావర్, పల్లవి ప్రశాంత్, ఇంకా మనోడు తెలియదు. అమర్దీప్ ని చాలా మంది తిడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? అమర్దీప్ తిట్టే వాళ్ళందరికీ కూడా ఒక మాటతో చెప్పేది కాదు, ఎందుకంటే తిట్టడానికి నాకు బూతులు కూడా రావు. అందుకని బూతులు తిట్టే కూడా మంచి మెసేజ్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? తిట్టే వాళ్ళు తిట్టుకొని ఎన్నైనా సరే అమర్దీప్ పక్కా ఫైనల్ విన్నర్, అందరికీ తెలిసింది. అది అమర్దీప్ విన్నర్ అనుకుంటున్నారా? విన్నర్ అనుకోవట్లేదు, ఆల్రెడీ వచ్చేసింది విన్నర్ అమర్దీప్. పల్లవి ప్రశాంత్ అంటున్నారు కదా, మీరు ఒక్కరే అమర్దీప్ అంటున్నారు. నేను ఒక్కడనే కాదు భయ్య, అర్థమైందా? తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అమర్దీపే ఫైనల్ విన్నర్ అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రమే ఏదో టార్గెట్ చేసి మనోడిని తొక్కేద్దాం ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఏంటంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అంటున్నారు. సరే, కాకపోతే ఏంటంటే అనుకునే వాళ్ళు అనుకోని మా మనసులో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండిపోతాడు, నిలిచిపోతాడు మా అమర్దీప్. మా గుండెల్లో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. అర్థమవుతుందా? మీరందరూ అనుకుంటున్నాడు, మీరందరూ ఏమనుకుంటున్నారంటే లాస్ట్ జరిగిన ఎలక్షన్ లో ఎవరు వస్తారు అనుకున్నారు, అలాగే ఉల్టా పాల్టా అవుతుంది. అర్థమవుతుంది కదా? బ్రో మా అన్నన్నాడుగా, ఇంకా బయటకి వచ్చేది ఏం లేదు, డైరెక్ట్ కప్పు తీసుకుని వస్తానన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇదే ఫైనలిస్ట్ లో కూడా అమర్ వస్తాడు, ప్రశాంత్ వస్తాడు అంటే మధ్యలో పోయి అమ్మటి అర్జున్ వచ్చిండన్నా ఫైనలిస్ట్ లా. ఏంటన్నా ఇప్పుడు కూడా వేరే వాళ్ళు వస్తారేమో అన్న, మీరు అట్లా చెప్తున్నారు. కానీ నువ్వు ఎన్నైనా చెప్పు బ్రో, ఎలా అయినా చెప్పు బ్రో, ఉల్టా పాల్టా జరిగింది కదా తెలంగాణ ఎలక్షన్స్ లో, అట్లానే జరిగింది అనమాట. అంతేనా? నీకు అమర్దీప్ 1 వాట్ లో ఎందుకు గురించి ఇష్టం? జెన్యూన్ పర్సన్. మీరందరూ ఏంటంటే నెగిటివ్గా చూపించేసి పలానోడు అది పలానోడు ఇది అని చూపిస్తున్నారు. కాకపోతే నటించడం రాదు కాబట్టి ఎలా ఉండాలో మనిషి అలానే ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ నెగ్గినప్పుడు చూద్దాం బ్రో, ఓకేనా? పల్లవి ప్రశాంత్ నెగ్గాలి కదా ఫస్ట్. అన్నా అయితే మీ వాడు సీరియల్ లో నటిస్తాడు అంతేనా? జీవితంలో నటించడం, సీరియల్లోనే నటిస్తాడు. నటించే దగ్గరే నటించాలి, అంతేగాని నిజ జీవితంలో నటించి ప్రజలు మెప్పులు పొందడానికి ఏదేదో చేస్తే దానివల్ల ఏమి ఒక యాంకర్ గా నేను మీ అమర్దీప్ గురించి ఒక మంచి వాడు చెప్పాలా? తప్పు చేసిన తర్వాత తప్పు అయిందని ఒప్పుకుంటున్నాడు అన్న. అదే కదా జెన్యూన్ గా పర్సన్, అంతేగాని నటించట్లేదు, ఓసర విల్లులా మారిపోవట్లేదు, ఓసర విల్లులా మారిపోవట్లేదు. అదే కదా, రంగులు మార్చడం లేదు, ఒక విధంగానే ఉన్నాడు. అది మీ ఓనికి 5 మిమ్స్ వచ్చినాయన్న, ఎవరికి రాలే అన్ని. అదే ఇప్పుడు అమర్దీప్ ఆ ఫైనలిస్ట్ లో ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ ఆ లెవెల్లో ఉంది. అమర్దీప్ లేడనుకో బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు తెలుగు ఆడియన్స్ కి.